ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 12 ఏళ్ల తర్వాత వచ్చే మహా కుంభాభిషేక మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవ ఏర్పాట్లను దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కుంభాభిషేకానికి జరుగుతున్న సన్నాహాల గురించి దేవస్థానం ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పాలక మండలి కార్యాలయంలో ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్ల ఆధునికీకరణ, త్రాగునీటి సరఫరా, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్ల ఏర్పాట్లు, శానిటేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తుల మెరుగైన వసతులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ మహా కుంభాభిషేక మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. విజయవాడలో వెలిసినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులతో కుంభాభిషేకం జరగబోతూ ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి శుద్ధి చేసి తిరిగి పవిత్రంగా శక్తివంతమైనటువంటి ఆ తల్లి యొక్క శక్తిని మళ్ళీ దానికి చేకూర్చి మధ్యకాలంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగినా వాటన్నిటి దోషాలను తొలగించి పరమ పవిత్రమైనటువంటి మహాశక్తిగా కనకదుర్గమ్మ వారి యొక్క కుంభాభిషేకాలని 6, 7, 8 3 రోజుల పాటు నిర్వహించడానికి ఆగమ శాస్త్రవేత్తలు, ఆగమ పండితులు, అలాగే ఈ ఆలయ పాలకవర్గం, చైర్మన్ గారు, సభ్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చిన్ని గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పలకడం జరిగింది. ఇప్పటికే కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ శంకరాచార్యులు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాస్తవానికి గతంలో వారు నిర్దేశించినటువంటి కార్యక్రమంగానే ఈ తేదీలను ఖరారు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉన్నాం. దానికి ముందస్తుగా శాసనసభ్యులు, నేను, పాలకవర్గం, చైర్మన్ గారు, మా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఏర్పాట్లను చూస్తూ ఒక్కొక్కటిగా ఏమైనా చిన్న చిన్న మార్పులున్నా, చిన్న చిన్న సమాచార లోపాలున్నా సరిచేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవపేతంగా చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది 8వ తారీఖు ఉదయం 9 గంటలకు శంకరాచార్యులు వారి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అయితే మా రిక్వెస్ట్ అంతా ఒకటే, ఇది ప్రతి ఒక్కరికి కలశాన్ని సందర్శించాలని, కుంభాభిషేకం జరిగినటువంటి కలశాన్ని తాకాలని, అక్కడ అమ్మవారిని పూజించుకోవాలని కోరిక ఉంటుంది. కానీ కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు, ఆగమ నియమాలకి అనుసరించి మాత్రమే వాటికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా మొదటి 2 రోజులు 1,40,000 నుంచి 50,000 మంది వస్తారని, 3వ రోజు తప్పనిసరిగా 1,00,000 మంది వస్తారని చెప్పి మేము అంచనాలు ఉన్నాయి, ఆశిస్తూ ఉన్నాం. ఆ విధంగా రావాలని కోరుకుంటున్నాం. ఇవాళ భక్తుల్ని ఆలయాలకు పిలవాలి అనేటువంటి సంప్రదాయం ఈ కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రతి దగ్గర కూడా 100 నుంచి 150% భక్తుల యొక్క రద్దీ పెరిగింది.
అమ్మవారికి పెరుగుతుందా లేదా అనేది వాళ్ళ సమస్య కాదు. తప్పనిసరిగా భక్తులు గతంలో కన్నా 2 3 రావడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రి రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్లు ఈ మహాకుంభాభిషేకం ఏర్పాట్లను జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను కోరుకుంది ఏంటంటే అమ్మవారి చల్లవతో ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి బయటపడేసి శాంతిని కల్పించాలని చెప్పి అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి ఇంకా ఎక్కువగా పూజించాలి అని చెప్పి మాత్రం నేను మన పూజారులందరినీ కూడా కోరటం జరిగింది.